ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏరా ఎవరో బయట నుంచి ఒకళ్ళు వచ్చి మీకు 4 మాటలు చెప్పేసరికి మీ అందరికి ఎక్కడలేని ధైర్యం వచ్చేసిందా? ఏరా బతకాలం లేదా మీకు? ఊరంతా తగలబడిపోద్దే. అలా తగలబడితే ఆ మంటల్లో ముందు కాలిపోయేది మీరే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడే హక్కు నాకుంది. అన్యాయాన్ని ఎదిరించే బాధ్యత నాకుంది. అనుకున్నది సాధించుకునే దమ్ము నాకుంది. నీ ఊరి పిల్ల పెళ్లి కావడం లేదని నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావో, ఆ రోజు నా కూతురు పెళ్లిలో వీళ్ళందరూ నాకు అండగా ఉండుంటే నా కూతురు పెళ్ళయి ఉండేది. 15 సంవత్సరాలుగా నా కూతురు ఇష్టపడిన వాడి కోసం ఎదురు చూస్తూ ఉంది. పిచ్చిదాన్లా తయారయ్యింది. మరి నేనెంతలా బాధపడాలి? నాకెంత ఆవేదన ఉండాలి? 15 ఏళ్లుగా ఎదురు చూసే పిచ్చోళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా? నా ఇంట్లో ఉంది. దాని ప్రేమ అంత గొప్పది. అయితే దానిని ప్రేమ అనరు, ఉన్మాదం అని అంటారు. నోటికొచ్చినట్టు మాట్లాడకు. మీ కూతురు గురించి విన్న తర్వాత ఒకటి అనిపిస్తుంది. ఏంటది? ముందు ఆ మహా తల్లి పెళ్లి చేయాలని. మీ కూతురు ఇష్టపడిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అది నువ్వన్నంత సులభమైతే చెయ్యకుండా ఉంటానా? సాధ్యం కాంది ప్రపంచంలో ఏది ఉండదు. మాటలు తేలికే, నాకు చేతలు కూడా తేలికే. ఎక్కువగా మాట్లాడకుండా వచ్చిన దారినే పో. నేను నా ఫ్రెండ్ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. అంతకంటే ముందు మీ కూతురు పెళ్లి జరిపిస్తే ఊరందరి సమస్యలు సాల్వ్ అవుతాయని నాకు అనిపించింది. నువ్వు నా కూతురికి పెళ్లి చేస్తావా? చేస్తాను. నువ్వు నిజంగా ఆ పని చేయగలిగితే గుడి తలుపులు నేనే తెరిచి ఆగిపోయిన అందరి పెళ్లిళ్ళు దగ్గరుండి నేనే జరిపిస్తాను. అయితే మీ మాట మీద మీరుండండి. మీ కూతురు పెళ్లి నేను జరిపిస్తాను అని ఈ గుడి ముందు అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. అమ్మా, రుద్రాణి గారి కూతురి పెళ్లి చేయడం అంత సులభం కాదమ్మా. అందుకేగా నాకొక అవకాశం ఇవ్వమని అడిగాను. అనవసరంగా నువ్విరుక్కుపోతావమ్మా. ఈవిడ గారి కూతురు పెళ్ళేమైనా పద్మ వ్యూహమా ఇరుక్కుపోవడానికి? ఓ రకంగా అలాంటిదేనమ్మా. అయితే నేను ఛేదిస్తాను. శభాష్, నీ మొండితనం నాకు నచ్చింది. నిజంగా నువ్వన్నట్టు జరిపించావంటే వీళ్ళందరి బతుకుల్లో వెలుగవుతావు. అయితే ముందు నీ కూతుర్ని నాకు చూపించు. తనతో నేను మాట్లాడతాను. చూపిస్తాను రా. గీతా, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. రేయ్, ఈ అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ ఈ గుడి ముందు ఉండకూడదు. వెళ్ళండి అందరూ. చెప్పేది మీకే. వెళ్ళండి. రా. నీకంతా మంచి జరుగుతుంది. నువ్వేం కంగారు పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.